వెడపనకల్లు మండలం గడేకల్లులో శ్రీ వేములవాడ భీమలింగేశ్వర స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి భక్తులు టెంకాయలు, మద్యం నైవేద్యంగా సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆదోని మండలం హనావాల్ గ్రామ సమీపంలో తుంగభద్ర దిగువ కాలువలో ఇరిగేషన్ శాఖ అధికారులు జలపూజలు నిర్వహించారు. పీసీపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు వెంకటేశ్వర్లు ఉపాధి హామీ పథకానికి 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల జలాశయంలో 317.560 మీటర్ల స్థాయిలో 7.759 టీఎంసీల పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో ఉన్న నాగవల్లి వంతెనపై ప్రమాదకరంగా రైలింగ్ మరమ్మతులకు గురయ్యి దర్శనమిస్తున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి రైలింగ్ మరమ్మతులు చేపట్టాలంటూ స్థానికులు కోరుతున్నారు. బెజవాడకు చెందిన నాగార్జున సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి అనవసరమైన లింకులు ఓపెన్ చేసి సుమారు ₹1 కోటి మోసపోయాడు. బాధితుడు పోలీసులకు ఆశ్రయించగా సీఐ ప్రవీణ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరిగానే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వాలని తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల సమితి డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారులకు గుర్తింపు పత్రాలు ఇవ్వాలన్నారు. మొగల్తూరు 2 పడిమటిపాలెం గ్రామ సచివాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి ప్రింటర్ను ధ్వంసం చేసి వైర్లు కట్ చేశారు. అమరావతి నుంచి అరసవల్లికి సూర్య భగవానుడి దేవస్థానానికి అమరావతి మహిళలు, రైతులు బయలుదేరారు. జనసేన జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి మాట్లాడుతూ జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా కేసులు, జైలు, బెయిల్ గురించి చర్చించేవాడని విమర్శించారు. ప్రభుత్వ చెరువులు, గెడ్డ పోరంబోకు భూములు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని చెరువుల పరిరక్షణ సమితి అనకాపల్లి జిల్లా కన్వీనర్ లాలం వెంకటరమణారావు విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం పట్ల కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. మోపిదేవిలో భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృతిక మహోత్సవాలు జూలై 27వ తేదీ నుండి ప్రారంభం కానున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. బ్రహ్మంగారి మఠం మండలంలో ఉన్న బ్రహ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆర్టీపీకి వెళ్లే నీటి పైప్లైన్ లీకేజ్ అవుతున్నా టీజీపీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడ్డారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో గల సచివాలయాల్లో ప్రత్యేక ఆధార్ శిబిరాలను మంగళవారం నుంచి ప్రారంభించారు. సిద్దిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల గురించి, రోడ్డు నిబంధనల గురించి సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అవగాహన కల్పించారు. దొంగతనాల నియంత్రణకు వాంకిడి మండల కేంద్రంలోని వ్యాపారస్తులు తమ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వాంకిడి సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సాగర్ అన్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న 2 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తణుకు మండలం ముద్దాపురం వయ్యూరు కాలువకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మరోవైపు వెంకయ్య వయ్యూరు పరివాహక ప్రాంతాల్లోని వరిచేలు నీటి మునిగాయి. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.
గంజాయి రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ నియంత్రించాలని, గట్టి నిఘా పెట్టాలని ఎస్పీ వకుల్ సింఘాల్ ఆదేశించారు. కొల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు తాళ నరసింహాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బంది ద్వారా గ్రామంలో దోమల నివారణ కోసం దోమల మందును ఫార్మింగ్ చేయించారు. ఆదిలాబాద్ జిల్లా ఓ ప్రముఖ టీవీ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ నరేష్ ను బెదిరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంతి శ్రీనివాస్ రెడ్డి అనుచరులపై చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పుప్పల దేవిదాస్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రమోద్ రెడ్డి డిమాండ్ చేశారు.